నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఘనంగా పోషణ మహా కార్యక్రమం. పౌష్టికాహార మాసోత్సవాలను పురస్కరించుకుని కిషోర్ బాలికలకు రక్తహీనత, పౌష్టికాహార లోపం వల్ల వచ్చే నష్టాలపై అవగాహన కల్పించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండా ప్రవీణ. విజయవాడ వరద బాధితులకు సహాయార్థం పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుమారు 2 లక్షల విలువ గల 4 టన్నుల కూరగాయలు పంపించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. వరద బాధితుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అర్ధరాత్రి వరకు శ్రమిస్తున్న తీరు అభినందనీయమని, వరద బాధితులకు అందరం అండగా నిలవాలని పిలుపు. విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్. 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 1,00,000 వాటర్ ప్యాకెట్స్ పంపిణీకి విజయవాడ తీసుకువెళ్లిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్. అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, 106 డిస్ట్రిక్ట్ గవర్నర్ అలైవరం శ్రీనివాసరావులకు అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గ్రోత్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. తమిళనాడులోని ఊటీలో జరిగిన అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సౌత్ ఇండియా మల్టిపుల్ కౌన్సిల్ మరియు ఇంటర్నేషనల్ బోర్డు సమావేశాల్లో అంతర్జాతీయ అధ్యక్షులు అలై బాలచంద్రన్ చేతుల మీదుగా ఈ గ్రోత్ అచీవ్మెంట్ అవార్డును డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, అలైవనం శ్రీనివాసరావు సంయుక్తంగా అందుకున్నారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ, శ్రీ పద్మారావు క్లబ్ సహా 4 క్లబ్లు స్థాపించినందుకు గాను ఈ అవార్డును అందుకున్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకెళుతూ మరిన్ని క్లబ్లు స్థాపించి మరింత ప్రయోజనకరమైన పనులు చేసేలా అలయన్స్ క్లబ్ ను అభివృద్ధి చేస్తారని 106 గవర్నర్ వనం శ్రీనివాసరావు అన్నారు. గ్రామాలలో కూడా అలయన్స్ సేవలు విస్తరించేలా కృషి చేయాలని కోరారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ, ఎప్పుడూ ప్రజలతోనే, ప్రజలకు ఉపయోగపడేలా అన్ని విధాలా సహాయపడతామని, సేవలో ముందుంటామని అన్నారు. అవార్డు గ్రహీతలను ఇంటర్నేషనల్ కమిటీ సభ్యులు, సౌత్ ఇండియా మల్టిపుల్ కౌన్సిల్ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ అలై మాటూరి శిరీష, ఇంటర్నేషనల్ అడ్వైజర్ అలై కందుల బుచ్చిరాం, అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు అలై తిరుపతి రాసు, అలై విఎం రావు తదితరులు పాల్గొన్నారు. For District Governor of 106, Alaivanam Srinivasarao garu, please come. He will be getting more awards than the next coming function because he will be giving more and above. One LMF club also is given. When he was the chairman of SMC, he has conducted the meeting in a very grand manner. Our Tichuram. Our President talks. ఆపదలో ఉన్న తోటి ఉద్యోగికి సహాయం అందించడంలో ఆ సంస్థ ఉద్యోగులు ఎప్పుడు ఉంటారని మరోసారి రుజువు చేశారు గిడ్డంగుల సంస్థ పూర్వ ఉద్యోగులు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంత ఉద్యోగి పి నరసింహమూర్తి అకాల మరణంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. విషయం తెలుసుకున్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఉద్యోగులు మూర్తి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడానికై ముందుకు వచ్చి సుమారు 75,000 రూపాయలు సమకూర్చి కాకినాడ జగన్నాథపురం అన్నమ్మ ఘాట్ వద్ద ఉంటున్న మూర్తి సతీమణికి అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఏపీటీఎస్ గిడ్డంగుల సంస్థ తరపున ఈ మొత్తాన్ని ఇండుగుల ప్రసాద్ నాయుడు, బసవ రామస్వామి అందజేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రాంతీయ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నరసింహమూర్తి కుటుంబానికి ఆంధ్ర, తెలంగాణ విశ్రాంత ఉద్యోగులు, సినీ రంగంలో పవర్ స్టార్, రాజకీయ రంగంలో రియల్ స్టార్ అయిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కాకినాడ 27, 28వ వార్డ్ కళ్యాణ్ సెంటర్ నందు అభిమానులు కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద కళ్యాణ్ సెంటర్ గా నామకరణం చేసిన మొదటి సెంటర్ లో గణేశుల వాసు అబ్బాయి చలపతి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, వందలాది మంది అభిమానుల మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటలతో, తీన్మార్ డప్పులతో, పెద్ద ఎత్తున బాణాసంచా కాల్పులతో, యువత కేరింతల మధ్య కేక్
కట్ చేసి అక్కడున్న అభిమానులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో జనసేన సిటీ అధ్యక్షులు తోట సుధీర్, టీడీపీ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, కూటమి నాయకులు నున్నా దొరబాబు, సంగిశెట్టి అశోక్, తలాటం సత్య, గదుల సాయిబాబా, కోడూరి పెద్ద, రెడ్నం సత్తిబాబు, అమ్మలకంటి బలరాం, గానేసుల వాసు, కాకర్ల అబ్బాయి, గున్నభక్తుల చక్రపాణి, ఎర్రంశెట్టి చలపతి, గిరీష్, ప్రసాద్, ప్రకాష్, అప్పారావు, సుధీర్ స్వామి, రాజేష్, వాసు, కమాడి దశరథ్, దౌలూరి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ డ్రైవర్స్ కాలనీ నందు బొందల చిన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు శాండీ పాల్గొని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించి 500 మంది వృద్ధులకు చీరలు, 300 మంది పురుషులకు పంచెలు, తువాళ్లు పంచిపెట్టడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్, తేజ, ధనరాజు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు కాలనీ ప్రజలు ఇక్కడ బొందల చిన్నారి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కేక్ కటింగ్ చేసి మొక్కలు నాటి వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అండ్ బీజేపీ నాయకులు దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలోని నందమూరి తారక రామారావు ఉద్యానవనం నందు మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థని అభినందించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఏడాదికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో గణపతి మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే సార్. గత 10 సంవత్సరాలుగా మన ఊరు మన బాధ్యత అనే ఒక బాధ్యతని నెత్తి మీద వేసుకుని ఒక వినాయకుడి విగ్రహాలే కాకుండా ఊరికి కావాల్సినవి, ఊరు ప్రజలకు కావాల్సిన డ్రైన్లు క్లీన్ చేయడం కానీ, పార్కుల డెవలప్మెంట్ విషయాల్లో కానీ అన్ని విషయాలు వారు ప్రజాన్ని వేసుకుని చేస్తున్నందుకు వారందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఇది 3వ సంవత్సరం 4వ సంవత్సరం అనుకుంటాను నేను రావడం ఇక్కడికి. 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నన్ను పిలుస్తానే ఉన్నారు. 2 సార్లు 3 సార్లు నేను రావడం జరిగింది. ఇవాళ అయితే నాకు ఒకటి అనిపించింది, ఇక్కడ ఇంతమంది ఇంత ఉత్సాహంగా ఇందులో పాల్గొని ఇలాగ ఏర్పాటు చేసుకున్నందుకు ఇది ఒక ఊరితో ఎందుకు వదిలేయాలా? వచ్చే వినాయక చవితి నాటికి అన్ని ఊర్లోనూ కూడా మన ఊరు మన బాధ్యత అన్నది వచ్చే నెలలో ఎప్పుడో స్టార్ట్ చేసి దాన్ని అప్పుడు వచ్చే వినాయక చవితి నాటికి అన్ని ఊరిలో కూడా జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి మన ఊరు మన బాధ్యత అనేటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా కూడా ఇవాళ గ్రామాభివృద్ధి గురించే పాటుపడుతున్న టైం. కానీ ఎంత బక్క చిక్కిపోయిన గ్రామాభివృద్ధి, ఎంత దారుణంగా చిక్కిపోయి ఉన్నాయంటే గ్రామాలు, ఒక్కొక్క గ్రామంలో ఏదైనా ముట్టుకుందామంటే భయం వేస్తుంది. ఏం ముట్టుకుంటే దానికి అంత ఉండదని. ఒక డ్రైన్ చేద్దామంటే డ్రైన్కి అవుట్లెట్ ఉంటలా. అవుట్లెట్ ఎక్కడ డ్రైన్ తీసుకెళ్ళి ఎక్కడ కలపాలో అర్థం అని పరిస్థితికి తీసుకొచ్చి వదిలేశారు. వ్యవసాయం, సాగునీరు రాదు, ఒకవేళ 4 చిరుకులు పడితే నీరు కింద దిగదు. ఫోన్లో ఏం చెప్పి మనం బట్టి 45 రోజులు తప్పించాం. ఇంకా దానికి అంత ఉండలేదు. ఎంత తవ్వుకుంటూ వెళ్తున్నా సరే అంత ఉండలేని పరిస్థితి. ఆ స్థితికి గ్రామాలని తీసుకొచ్చేసిన పరిస్థితి ప్రభుత్వాలు అయితే తీసుకొచ్చేసాయి. కాబట్టి మన ప్రభుత్వం ఇది ఒక కూటమి ప్రభుత్వం. మంచి ఒక లక్ష్యంతో 3-3 కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా సగం ప్రభుత్వం 170% ప్రభుత్వం చేస్తే 30% మన ఊరు మన బాధ్యతగా అందరూ తీసుకుని చేయాలని మొత్తం మా కూటమి ఉన్నటువంటి నాయకులందరినీ మోటివేట్ చేసి వచ్చి వినాయక చవితికి ఖచ్చితంగా ప్రతి ఊరిలోని ఈ బ్యానర్ మన ఊరు మన బాధ్యత అనే బ్యానర్ ఉండేటట్టు కృషి చేయాలని చెప్పి అక్కడ ఉన్న నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ దీన్ని సీరియస్గా తీసుకుని ఖచ్చితంగా అవసరమైతే మీ దగ్గర ట్రైనింగ్ పంపుతాం ఖచ్చితంగా చేయాలని చెప్పి అందరినీ కోరుతూ రాబోయే వినాయక చవితి సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఏలేశ్వరం మండలం మర్రివీడులో జనసేన పార్టీ ముఖ్య నాయకులు సిరిపురపు శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిపురపు శ్రీను మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మరింత ఆనందంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదానం, మొక్కల పంపిణీ, 50 మంది పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు గలగ గోవింద్, జన సైనికులు, యూత్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి పెద్దలకు, గ్రామ ప్రజలకు, ముఖ్యంగా జన సైనికులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మాకు ఎంతో ఇష్టమైనటువంటి మా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఆయన పుట్టినరోజుగా సందర్భంగా ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మా శక్తికి మించి కూడా చేయడం జరిగింది.
కాకపోతే మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్. మనం ఒక సీఎం గారు పుట్టినరోజు చేసుకోవడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. దాన్ని ఇలా జరపడం కూడా యూత్లో ఎంత ఉద్రేకత ఆవేశం ఇలా ఉంది అంటే మన శ్రీను యూత్ తరపున చేయడం కూడా చాలా నాకైతే ఆనందంగా అనిపించింది. ఇది ఎలా కంటిన్యూ చేస్తారని చెప్పేసి నేను అందరూ కోరుకుంటున్నాను. ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మన మరివేళ్ళలో కేకు కట్ చేసి సీని గారు ఆధ్వర్యంలో సిరిపార్పు సీని గారు ఆధ్వర్యంలో కేకు కట్ చేసి పేదలకు వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది. ఈ సభకి ఇచ్చేసినటువంటి అందరికీ పెద్దలకి చిన్నలకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్క కార్యక్రమము కూడా ఒక చంద్రబాబు నాయుడు అయినా, ఒక పవన్ కళ్యాణ్ అయినా, ఒక లోకేష్ అయినా, ఎవరైనా సరే అందరూ కలిసికట్టుగా ఘనంగా చెయ్యాలని చెప్పేసి మన పంచాయతీని ఒక తీర్చిదిద్ది ఒక రూపంలో తీసుకు తెచ్చుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాము మేము. ఆ ఉత్సాహానికి మీ యూత్ అంతా తోడైతే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు జయప్రదంగా తీసుకెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇలాగే కాకుండా మన ఎమ్మెల్యే గారిని ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మన పంచాయతీకి ఏ ఒక్కటైనా సరే అదనంగా ఇవ్వమనే మేము అడుగుతున్నాం. ఎప్పుడు ఇచ్చినా, ఏ నిధులు ఇచ్చినా, ఏ హౌసింగ్ ఇచ్చినా, ఏ రోడ్లు ఇచ్చినా, ఏ లైటింగ్ ఇచ్చినా మనకు అదనంగా కావాలా. మాది మారుమూల గ్రామం, చాలా వెనకబడి ఉన్నది. 10 సంవత్సరాలు బట్టి మరివేడు పంచాయతీ నష్టపోయింది. ఈ నష్టాన్ని చేకూర్చాలమ్మా, మీరు చేకూర్చి రేపు రాబోయే రోజుల్లో మనం ముందుకి వెళ్ళాలనంటే మన మరివేడిని అనుకూలంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అడగడం జరుగుతుంది. ఆ ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా మీకు కంపల్సరీగా చేస్తాను. నేను ప్రతి ఒక్కదానిలోని కూడా మీకు మెరుగైన ఫలితాన్ని చూపిస్తాను, మరివేడికి మంచి ఫలితాన్ని ఇస్తాను, మీరు సమానంగా అందరూ కలిసికట్టుగా చేయమని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఈ సభకి మమ్మల్ని పిలిచి ఇలాగా చెప్పించినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 1,00,000 వాటర్ ప్యాకెట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్న వాహనాలు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ జెండా ఊపి ప్రారంభించారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆహార సామాగ్రితో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ వాహనాలతో పాటు విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విజయవాడలో 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరద మళ్లీ ఇప్పుడు రావడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, త్రాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక అల్లాడుతున్నారని అన్నారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యకర్తల సహకారంతో వారికి 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 1,00,000 వాటర్ ప్యాకెట్స్ అందించేందుకు వాహనాల్లో బయలుదేరి వెళ్తున్నామని అన్నారు. వరద బాధితులకు బియ్యం పంపిణీ చేయాలని అనుకున్నామని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు వారికి ఆహారం, మంచినీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, వారిని ఏ విధంగా ఆదుకోవాలని ప్రభుత్వం ద్వారా చేపడదామని తెలియజేశారని అన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వరదల్లో పర్యటిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటుంటే ప్రతిపక్ష హోదా కూడా లేని పులివెందుల శాసనసభ్యులు వరదలను కూడా రాజకీయం చేస్తున్నారని జగన్ రెడ్డిపై మండిపడ్డారు. ముందు వరద విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర కాకినాడ జిల్లా ఆత్మీయ హిందూ సమ్మేళనం షష్ఠీ అబ్ది మహోత్సవాలు కాకినాడ విద్యుత్ నగర్ లో గల చల్ల ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ మాట్లాడుతూ పురాతన హిందుత్వాన్ని, ధర్మాన్ని కాపాడాలంటే దేశంలో హిందువులని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కర్తవ్యంగా భావించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మం సనాతనంగా వివిధ మతాలతో అణగద్రొక్కబడిందన్నారు. రాబోయే కాలంలో హిందూ మతం తుడుచుపెట్టుకుపోయేలా ఇతర ధర్మాలు ప్రయత్నాలు ప్రారంభించాయని, వాటిని తగిన విధంగా తిప్పికొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రాబోయే కాలంలో హిందూ మతం తుడుచుపెట్టుకుపోయేలా ఇతర ధర్మాలు ప్రయత్నాలు ప్రారంభించాయని, వాటిని తగిన విధంగా తిప్పికొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్, ప్రముఖ బిక్కిన రాసు, ప్రఖండ అధ్యక్షులు ఉదయ్ భానుజీరావు, నగర అధ్యక్షులు రెడ్డెం రాస, మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీకృష్ణవాణి, మహిళా ప్రముఖులు కోకా మాలతి, జిల్లా కార్యదర్శి శ్రీ రాజరాజేశ్వర రుద్రశర్మ పాల్గొని హిందువుల సనాతన ధర్మాన్ని పరిరక్షించే విధంగా అందరూ మెలగాలని సూచించారు. అనంతరం శ్రీకృష్ణ వేషధారణ చేసిన
చేసిన పలువురు చిన్నారులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మన ధర్మాన్ని నశింపజేయడానికి వాళ్ళు కూనుకున్నారు. అలాగే ఇప్పటికి దుఃఖాలు అప్పటికి లక్షల మీద హిందువుగా జీవిస్తున్నారు. హిందువుగానే మనం ఎంతున్నాము. జన్మ అంతా హిందూ పరిస్థితిలో భాగస్వామ్యమే. మనం అడుగు ముందుకెళ్ళిపోతాం. మన హిందూ పరిస్థితి సొంత బిల్డింగ్లో జరగాలని నా ఆకాంక్ష. మరియు మన పత్తిపోడు అంటే ఇక్కడికి కాకినాడకి 35 కిలోమీటర్ల దూరంలో పత్తిపోడు అనే గ్రామం ఉందండి. అక్కడ మా గురువర్యులు గౌరవ వ్యవస్థాపక అధ్యక్షులు గల్లా సుబ్బారావు గారు ఆయన జీతం పెన్షన్ 16 లక్షలు వస్తే 16 లక్షలు కూడా ఆ గుడి ఖర్చు పెట్టారు. దానికి నిలువత్తు సాక్ష్యం నేనే. ఆ క్షేత్రానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా నేను ఉన్నాను. ఆయన నన్ను అధ్యక్షులుగా పెట్టారు. ఆ తర్వాత మన భక్తి సంస్థ బంధువులందరూ కలుపుకొని ఆ క్షేత్ర నిర్మాణం జరిగింది. 105 కోట్ల రామనామాల రామస్తూపం, అలా హనుమాన్ టెంపుల్, అమ్మవారి టెంపుల్, శ్రీరాముల కోవిల, అలా ఫేజ్ 1 కంప్లీట్ అయింది. ఫేజ్ 2లో భద్రాచలం, మనకి భద్రాచలం తెలంగాణలో ఉండడం కారణంగా ఆంధ్రాలో భద్రాచలం ఉండాలని ఒక పట్టుదలతో గురువేలు గల్లా సుబ్బారావు గారు సంకల్పించారు. ఈ రోజు దానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆల్రెడీ 1 కోటి రూపాయలతో వర్క్ స్టార్ట్ అయింది. అక్కడ దాతలందరూ కూడా ఇలాగ రామాలయ నిర్మించడం అంటే చాలా స్పందనతో వస్తున్నారు. అలా హిందూ పరిస్థితి కుటుంబ సభ్యులు మనందరం కూడా పత్తిపోడు యొక్క రామక్షేత్రాన్ని ఒకసారి ఏదో టైంలో వీలున్నప్పుడు మీరు అలా వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోవాలని మేము అందరినీ కోరి దర్శిస్తున్నాను. నమస్కారాలు. ఈరోజు చాలా సుదినం, ఎందుకంటే హిందువులు ఆత్మీయ సమ్మేళనం అన్నది ఇక్కడ జరగటం, దానికి మనందరం కూడా ఇక్కడ రావటం చాలా శుభకరమైన విషయం. మన వ్యవస్థ హిందూ సమాజం ఏ దిశగా నడుస్తుంది? మనకి విశ్వ హిందూ పరిషత్ 1964 సంవత్సరంలో మహారాష్ట్రలో ముంబైలోని సాందీపని ఆశ్రమంలో అక్కడ స్వామి చిన్మయానంద వారి యొక్క ఆశీస్సులతోటి ఆవిర్భావం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ మన కృష్ణాష్టమి నాటికి మనకి 60 సంవత్సరాలు పూర్తవటం, షష్ఠ్యబ్ద ఉత్సవాలని మనం జరుపుకోవటం, అందులో అనేక విజయ పరంపరలో ఈ 60 సంవత్సరాల్లోని మనం చూడటం, తర్వాత మరి ప్రతి చోట కూడా ఈ 60 సంవత్సరాల యొక్క విశేషతలన్నీ కూడా మనం ఆత్మీయ సమ్మేళనాల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే మనం ఏ దిశగా ముందుకు వెళుతున్నాం, హిందువుల పరిస్థితి ఏమిటి అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ధర్మం రక్షితే రక్షిత. ధర్మం అనేది మనం రక్షిస్తేనే మనందరం కూడా రక్షింపబడతాము. అయితే మరి ఎంతవరకు ఇది విశ్వ హిందూ పరిషత్తు మొట్టమొదటి నుంచి చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఎన్నో వేల మత మార్పిడిని మనం ఆపడం జరిగింది. లేకపోతే ఈ బయటికి మనం అందరం కూడా మతం మారిపోయి ఉండేవాళ్ళేమో అటువంటి దుస్థితి వచ్చే పరిస్థితి కూడా ఉంది. అయితే అవగాహన చాలా అవసరం. ఈ దేశాన్ని రత్నగర్భంగా కీర్తించారు. ఇందాక నా ముందు మాట్లాడేవాళ్ళు కూడా చాలా మంది చెప్పారు పెద్దలు. మొఘలులు, పఠానులు, అరబులు, తురుష్కులు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు అనేక మంది ఈ దేశంపై పడి దాడి చేసి ఈ దేశాన్ని దోచుకొని 1000 సంవత్సరాల బానిసత్వంలో ఈ దేశపు ప్రజల్ని అణిచివేసినటువంటి చరిత్ర మనం గుర్తుంచుకోవాలి. ఎంతమంది కళ్ళు ఈ దేశం మీద ఎందుకు పడ్డాయంటే ఇది నిజంగా రత్నగర్భ కాబట్టి. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఏ దేశమైనా బానిసత్వంలోకి వెళితే 20 నుంచి 40 సంవత్సరాల్లో ఆ దేశం శాశ్వతంగా తన జాతీయతను కోల్పోయింది. ఆ దేశ పౌరులు ఆ దేశంపై తమ యొక్క ఆధిపత్యాన్ని శాశ్వతంగా కోల్పోయారు. అనేక సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈజిప్టు సంస్కృతి, రోము సంస్కృతి, ఇథియోపియా సంస్కృతి, గ్రీకు సంస్కృతి, ఎన్నో సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ 1000 సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా ఇంకా హిందూ ధర్మం ఇలా నిలబడి ఉంది అని చెప్పంటే
దీని మూలాలలో ఉన్నటువంటి బలము కారణం. 1947 ఆగస్టు 15 స్వతంత్రం తెచ్చుకున్నాం. దీనికి ముందు 1000 సంవత్సరాల బానిసత్వాన్ని అనుభవించాం. స్వతంత్రం యొక్క ఉద్దేశం ఏదని కోరుకున్నాం. ఒక్కసారి స్వతంత్ర చరిత్రను పునరావలోకనం చేస్తే మొఘలాయులు ఈ దేశం నుంచి తరిమి కొట్టడం కోసం చేసిన పోరాటాల్లో బలిదానాలు చేసిన వాళ్ళు, తమ ఊపిరి పోలను వదిలేసిన వాళ్ళు, కరకు కత్తులకు బలైపోయిన వాళ్ళు హిందువులు మాత్రమే. ఎందుకని చెప్పంటే తన ధర్మానికి, తన జాతీయతకి, ఈ భూమికి పెనవేసుకున్నారు. కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో 3 కేసుల్లో పట్టుబడ్డ 2 ఫైబర్ పడవలను, ఒక హోండా యాక్టివా మోటార్ సైకిళ్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఈ వేలం పాటలో 18% జీఎస్టీతో కలిపి 1,59,000 రూపాయల హెచ్చుపాటకు పాటదారులు వీటిని సొంతం చేసుకున్నారని పోర్ట్ పోలీస్ స్టేషన్ సిఐ పి సునీల్ కుమార్ తెలిపారు. ఒక బోటును 66,000కు చేట్ల వెంకటరెడ్డి, మరో బోటును 45,000 రూపాయలకు సంఘాడి ఈశ్వరరావు, హోండా యాక్టివా మోటార్ సైకిల్ ను 24,000కు కర్రి త్రిమూర్తులు పాడినట్లు తెలిపారు. వేలం పాటలో పొందిన వాటికి అక్కడే పూర్తి అనుమతులతో కూడిన ధ్రువపత్రాలను అందించారు. ఈ వేలం పాటలో పోర్టు సిఐ సునీల్ కుమార్, ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ ఏఎస్ దొర, 27 మంది పాటదారులు పాల్గొన్నారు. 5 లక్షల రూపాయల వరకు ఒక్కసారి వెళ్తే ట్రిక్కీగా ఉందండి, పెట్టుబడి అయితే లేదు. రెండోసారి 66,000 రెడ్డి గారికి, 4 నంబర్ టోకెన్కి 66,000కి మూడోసారిగా చెప్తున్నాం. ఎవరున్నారా? మూడోసారి రెడ్డికి 66,000. ఫైనల్ కాస్ట్ ఇచ్చే ముందు ఎవరన్నా వస్తే కనుక వాడికి పాట కంటిన్యూ చేయవచ్చు. రెండోసారి 66,000 టోకెన్ నెంబర్ 4. 66,000 టోకెన్ నెంబర్ 4. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పోర్ట్ పోలీస్ స్టేషన్లో మనకి గతంలో సారా కేసుల్లో సీజ్ చేయబడిన ఒక మోటార్ సైకిల్ ప్లస్ 2 బోర్డులు కూడా వేలం పెట్టడం జరిగింది. ఇది గత 2 రోజుల క్రిందట పేపర్లో ప్రకటన చేయడం జరిగింది. వాట్సాప్లో కూడా ఈ పాటదారులు ఎవరైనా ఉంటే ఓపెన్ యాక్షన్లో పాల్గొమని అందరికీ తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు జిల్లా సూపరింటెండెంట్ గారైన శ్రీ విశ్రాంత్ పాటిల్ గారి యొక్క ఆదేశాల మేరకు మన కాకినాడ ఎస్డిపిఓ రఘువీర్ గారు యొక్క నేతృత్వంలో మన ఏఈఎస్ గారైన దొరగారి యొక్క ఆధ్వర్యంలో మనం ఇక్కడ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఈరోజు మార్నింగ్ టైంలో ఆక్షన్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఈ మూడింటి యొక్క వాల్యూ 1,16,800 రూపాయలు. అంటే 2 బోట్లు కలిపి 1,00,000 రూపాయలు, ఒక మోటార్ బైక్ యాక్టివిటీ 16,800 రూపాయలు కన్సల్ట్ డిపార్ట్మెంట్ వారు దాని యొక్క రేటు కట్టడం జరిగింది. ఈరోజు పాటలో భాగంగా మనకి 1,30,000 రూపాయలు అమౌంట్ రావడం జరిగింది. జిఎస్టీతో కలుపుకొని మొత్తానికి ఈ మూడు వెహికల్స్కి 2 బోట్లు, ఒక యాక్టివా బండి కలిపి 1,59,000 రూపాయలు, 59,300 రూపాయలు మనకి పాటలో రావడం జరిగింది. అంటే గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కన్నా ఒక 50% ఎక్కువ వచ్చింది. ఇదంతా కూడా మనం గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఆడిట్ నెంబర్కి ప్లస్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ యొక్క చలానా నెంబర్కి ఇవన్నీ డిపాజిట్ చేస్తాం. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఏదైనా ఈ సారా కేసుల్లో వెహికల్స్ ఉంటే వాటిని కూడా ఈ విధంగా యాక్షన్ చేయడం జరుగుతుంది. గతంలో మన పోలీస్ స్టేషన్లో చూసుకుంటే ఎన్నో వెహికల్స్ పాడైపోయి ఎక్కువగా ఉండి మన మెన్న కూడా తిరగడానికి, పబ్లిక్ చూడడానికి చాలా ఇదిగా ఉంది. ఈ సిస్టమ్ వల్ల వెహికల్స్ అన్నీ కూడా క్లీన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఓపెన్ యాక్షన్ కాబట్టి దీంట్లో ఎవరు కూడా ఇది కాకుండా అందరినీ కూడా ఓపెన్గా పోలీస్ స్టేషన్ ముందు పిలిచి పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ అండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
కాకినాడ ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఘనంగా పోషణ మహా కార్యక్రమం. పౌష్టికాహార మాసోత్సవాలను పురస్కరించుకుని కిషోర్ బాలికలకు రక్తహీనత, పౌష్టికాహార లోపం వల్ల వచ్చే నష్టాలపై అవగాహన కల్పించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండ ప్రవీణ. విజయవాడ వరద బాధితులకు సహాయార్థం పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుమారు 2 లక్షల విలువ గల 4 టన్నుల కూరగాయలు పంపించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. వరద బాధితుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అర్ధరాత్రి వరకు శ్రమిస్తున్న తీరు అభినందనీయమని, వరద బాధితులకు అందరం అండగా నిలవాలని పిలుపు. విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 1,00,000 వాటర్ ప్యాకెట్స్ పంపిణీకి విజయవాడ తీసుకువెళ్లిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.